హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను మీకోసం ఇవాళ ఒక పెద్ద ఫ్లవర్ షో అయితే చూపిపోతున్నానండి. అది మన ఏపీలోని చిట్టగుంటలో ఉందండి. అది మన ఏపీలో 5th టైం ఫ్లవర్ షో అయితే పెట్టారండి. ఇది 5th టైం అంట ఫ్లవర్ షో. చాలా రకాల ఫ్లవర్స్, ఫ్రూట్స్, చాలా రకాల ట్రీస్ అయితే ఉన్నాయండి లోపల. ఎలా ఉన్నాయో ఏంటో, ఏమేమి ట్రీస్ ఉన్నాయో నేను ఇవాళ మీకు చూపిపోతున్నాను. బుకింగ్ కౌంటర్ వచ్చి అయితే అండి, టికెట్ ఈచ్ వన్ 20 రూపీస్ అండి. చాలా తక్కువ ప్రైజ్ ఉంది టికెట్ ఎంట్రింగ్కి. ఇది ఎంట్రన్స్ అనమాట అండి. లోపల చూడండి, స్టార్టింగ్ ఒక పైన డెకరేషన్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, అవి ఉన్నాయి. ఇక్కడ 30 రూపీస్ నుంచి 3500 దాకా ఉన్నాయండి ట్రీస్. చూడండి, ఇది వచ్చి ఈచ్ వన్ ట్రీ వచ్చి 950 రూపాయలు అంటండి ఈ ట్రీ. చూడండి ఎంత బాగుందో కదా, లావెండర్ కలర్ ఫ్లవర్. చాలా బాగుందండి ఫ్లవర్ అయితే, కానీ కాస్ట్ చాలా అనిపించింది నాకు ఈ ట్రీ. ఇవి అలాగే ఉంటాయి అనుకుంటా, రేర్గా ఉంటాయి కాబట్టి. ఇంకా ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ అనమాట అండి. రకరకాల ఫ్లవర్ పాట్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడే. మట్టి దొరికేస్తుంది, ఇంకా ఫ్లవర్ పాట్స్, ట్రీస్, మనకి నర్సరీకి సంబంధించినవన్నీ ఇక్కడే ఉన్నాయండి. మనం ఇక్కడే తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఇవన్నీ గులాబీ మొక్కలు అనమాట అండి. ఇవి వచ్చి క్రోటన్ చెట్లు. ఇది చూడండి అసలు ఎంత బాగుంది, శంఖం పువ్వులాగా ఉంది కదండి. ఇవి ఎప్పుడు వస్తాయంట ఫ్లవర్స్. చాలా బాగున్నాయి కలర్స్, ఇందులో కలర్స్ అండి. ఇది పింక్ కలర్. ఈ ట్రీ చూడండి భలే ఉంది, మనం పెన్సిల్ షార్ప్ చేస్తాం కదా అట్లా ఉంది ఆ ఫ్లవర్. పింక్ కలర్. అది వచ్చి 40 రూపీస్ అంటండి ఫ్లవర్. చాలా బాగుంది ఆ ట్రీ. ఇంకా ఇక్కడ మర్మం ఉంది, చామంతిలు. ఇవి చూడండి క్రోటం మొక్కలు. చాలా కలర్ అయితే భలే ఉందండి. ఇవేమో ట్రీస్కి గుచ్చుతాం కదా మనం, అంటే మనీ ప్లాంట్కి, అలా పాకే చెట్లకి, అవి కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇవి చూడండి ఇవన్నీ అవుట్డోర్ ట్రీస్ అండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఫ్లవర్స్ అండి. ఇది వచ్చి ఈచ్ వన్ 150 రూపీస్ అంటండి. చాలా బాగున్నాయి. ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఎల్లో ఉంది, పింక్ ఉంది, లైట్ పింక్ ఉంది, లావెండర్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది. ఇందులో కలర్స్ అన్నమాట. ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ అండి. చాలా పెద్దవి కూడా ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి ఫ్లవర్ పాట్స్. రీజనబుల్ రేట్సే ఉన్నాయండి, మరి ఓవర్ రేట్స్ కూడా ఏమీ లేవు. ఇక్కడ ఇత్తనాలు కూడా ఉన్నాయండి, ఇత్తనాలు కూడా దొరుకుతున్నాయి మనకి. మట్టి ఇత్తనాలు, కుండీలు, చెట్లు, అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ గులాబీ మొక్కలు అనమాట అండి. ఈ లైన్ అంతా రకరకాల గులాబీలు ఉన్నాయండి. నేనైతే చూస్తూనే ఉన్నానన్నమాట చెట్లు. అసలు ఎంత బాగుందో, అంత పచ్చ పచ్చగా చాలా బాగున్నాయి. ఇవన్నీ రోజెస్ అన్నమాట, కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ ఇది ఏమో మరమం చెట్టు అండి. ఇది మనం పూల్లో వేసి కట్టుకుంటారు కదా అది. ఇది వచ్చి 30 రూపీస్ అండి ఈచ్ వన్. చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నేను కూడా తీసుకున్నానండి ఈ ట్రీ, చాలా బాగుందని. ఇది వచ్చి మనం డెకరేషన్లో చేస్తారు కదండి, సన్ఫ్లవర్ లాగా ఉంటుంది ఆ ట్రీ అండి. ఇందులో కలర్స్ అన్నమాట ఇవన్నీ. బాగున్నాయండి. ఇవి అవుట్డోర్గా, ఇండోర్గా కూడా వాడుకోవచ్చండి మనం. ఇవన్నీ ఈ లోపల ఉన్నాయన్నీ అవుట్డోర్ అండి. ఈ ట్రీ వచ్చేసి ఈచ్ వన్ 150 రూపీస్ పడుతుందండి మనకి. ఇవన్నీ నేను చెప్పాను కదండి మీకు, క్రోటం మొక్కలు అని చెప్పి. అంటే కలర్స్ ఓన్లీ లీవ్సే అండి, కానీ కలర్స్లో ఉంటాయి. ఎల్లో కలర్ ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది, కుంకుమ కలర్ ఉంది. ఇవన్నీ క్రోటం మొక్కలండి, చాలా బాగున్నాయి. ఇవి మనం చాలామంది ఇంట్లో వేసుకుంటారు కదండి, ఫ్లవర్స్లా కాకుండా అలాగా వేసుకునే వాళ్ళకి కూడా బాగున్నాయండి ఇక్కడ ట్రీస్. ఒక ట్రీ వచ్చి 300, 200, 250, 350లో రేంజ్లో కూడా ఉన్నాయండి చెట్లు. చాలా అంటే చాలా బాగున్నాయండి చెట్లు. ఇవన్నీ క్రోటం మొక్కలు అన్నమాట. ఇది వచ్చి కల్యా లిల్లీ అంటండి, 600 అంట ఈ ట్రీ. చూడండి ఇవి కలర్స్లో ఉందన్నమాట లిల్లీ. ఇవి చూడండి, ఈ ట్రీ వచ్చి 200 అలా ఉందండి. ఇవి క్రోటం చెట్లే అన్నమాట, స్నేక్ చెట్టు అంటారు కదా అది కూడా ఉందండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయి, ఎంత లావు ఉన్నాయో.
ఇవేమో చామంతి పూలండి. చిట్టి చామంతి అంటారు కదా, అవి కూడా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. చామంతిల్లో కూడా మీకు చూపిస్తాను నేను. ఈ చెట్టు చూడండి వెరైటీగా ఉంది. మరి దీని పేరేంటో నాకైతే తెలీదు. ఇవి చిన్న మిరియాల చెట్టులాగా ఉందండి. ఇవి వచ్చి ఫ్లవర్స్ అన్నమాట. ఇది వచ్చి స్ట్రాబెర్రీ చెట్టు అండి. వీటికైతే ఇంకా ఫ్రూట్స్ రాలేదు, కానీ చెట్టు అయితే చాలా బాగుందండి. ఫ్రెష్గా ఉంది స్ట్రాబెర్రీ చెట్లు. ఇవండి చిట్టి చామంతి అని చెప్పాను కదండి. అందులో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. పింక్, లైట్ పింక్, ఎల్లో, డార్క్ పింక్, చాలా కలర్స్ ఉన్నాయండి. చామంతి చెట్లు అయితే అసలు పిచ్చ పిచ్చగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది చూడండి పెద్ద బండిల్ అనుకుంటా. ఇది ట్రీయేనండి. బొకేలా అనిపిస్తుంది కదా మనకి, కానీ ఎంత బాగుంది చూడండి, ఎన్ని ఫ్లవర్స్ వచ్చిందో. ఇక్కడ దీని పక్కన మొగ్గలది కూడా ఉంది చూడండి. ఇంకా దీనికి ఫ్లవర్స్ అయితే రాలా. వస్తే మాత్రం ఈ ఎల్లో చామంతి చెట్టు ఉంది కదండి, అలా వస్తుందంట. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వెళ్ళి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇది చూడండి చిన్న చిట్టి చామంతి ఎల్లో కలర్. ఇవేమో శంఖం పూలు. ఇది చూడండి భలే ఉంది, చిన్ని గులాబీలా ఉంది, కానీ ఇది క్రోటన్ చెట్టేనండి. ఇవన్నీ ఫ్లవర్స్ అండి, రకరకాల ఫ్లవర్స్ అన్నమాట. ఇక్కడ కూరగాయల చెట్లు కూడా ఉన్నాయండి. కూరగాయల చెట్లు ఉన్నాయి, ఫ్రూట్స్, అంజీర్ చెట్టు. ఇది కరివేపాకండి. ఇక్కడ రోజ్మెరీ కూడా ఉందండి. చాలా అన్ని షాపుల్లో ఎక్కడా లేదండి, ఒకే ఒక్క షాప్లో ఉందన్నమాట రోజ్మెరీ. నేను ఎలాగైనా తీసుకోవాలని చెప్పి ఒక రోజ్మెరీ చెట్టు పెద్దదే తీసుకున్నానండి. నాకు 350 చెప్పారు, 300 పడింది రోజ్మెరీ చెట్టు. ఇక్కడ నిమ్మకాయల చెట్లు కూడా ఉన్నాయండి. భలే ఉన్నాయి నిమ్మకాయ చెట్లు అయితే. చాలా చిన్న చిన్న ఎన్ని కాయలు ఉన్నాయో ఆ నిమ్మకాయలు. నేను ఒక కాయ కూడా కోసేసానండి. ఇది చూడండి, ఇది దొబ్బకాయ చెట్టు అంటండి. చూడండి చెట్టు ఏమో చిన్నగా ఉన్న కాయ ఉంది. నేను ఇంకొక చెట్టు చూపిస్తాను మీకు. అది చూడండి వెరైటీగా ఉంది. నాకైతే అసలు బ్రహ్మజముడు కాయలాగా అనిపించింది, కానీ కాదంట, ఇదేదో పేరు చెప్పారు. ఇది వచ్చి 200 అంటండి. కలర్స్ ఉంది. ఈ చామంతి చూడండి ఎంత బాగుందో, లైట్ లావెండర్ కలర్లో ఉంది. ఇది 350 చెప్పారండి చెట్టు. నేను తీసుకోలేదు, కానీ బాగా నచ్చింది నాకు. ఇవన్నీ క్రోటన్ చెట్లు అండి. ఇదిగోండి మీకు చెప్పాను కదా చెట్టు. చూడండి ఎంత చిన్నగా ఉంది చెట్టు, అయినా ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. దీన్ని మా వైపు అయితే దొబ్బకాయలు అంటారు. మరి మీ సైడ్ ఏం కాయలు అంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఒకటి ఊడిపోయిందండి, 2 అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇదేమో చిన్న నిమ్మకాయల చెట్టు అంటండి. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, చెట్టు నిండా ఉన్నాయండి కాయలు, కానీ పచ్చగా ఉన్నాయి అన్నమాట. ఇందాక మీకు చూపించింది పండు కాయలది, ఇది పచ్చికాయలు. ఇవన్నీ తమలపాకు, మందార చెట్లు, కనకాంబరం చెట్లు, అన్ని రకాలు ఉన్నాయండి. ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ అండి, గాజువి అనమాట అండి. ఇవన్నీ చాలా చిన్న నుంచి పెద్దవి దాకా ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయండి. ఇవేమో మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా ఫ్లవర్ పాట్స్, అవండి చెక్కవన్నమాట. ఇవి కూడా బాగా అనిపించినాయి అండి, భలే ఉన్నాయి పెద్ద పెద్దగా. ఇవి చూడండి చామంతిలు ఎంత బాగున్నాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా దగ్గరలో ఉంటే ఒక్కసారి ఈ నర్సరీని విజిట్ చేయండి. చాలా అంటే చాలా మీకు కూడా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని నేను అనుకుంటున్నానండి. మీకు కూడా నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో. నేనైతే మీకోసం ఇంకా ఇలాంటి వీడియోలు చేసి పెట్టాలనుకుంటున్నాను. నా ఛానల్ని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.